హాయ్ గైస్, ఇంట్లో ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయడం చూద్దాం రండి. ఫస్ట్ చికెన్ అయితే మనం తీసుకోవాలండి. నేను ఇక్కడైతే 1.5 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి మేము అన్ని లెగ్ పీస్లో తీసుకున్నానండి. తగినంత కారము, ఉప్పు, జీరా పౌడరు, ధనియా పౌడరు, చికెన్ మసాలా, అదేవిధంగా బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకుంటానండి. కసూరి మేతి వేసుకోవాలి దీంట్లో. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ బాగా వేపుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేపిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది చికెన్లో వేసి మ్యాగ్నేట్ చేసి ఒక 2 hours పక్కన పెట్టుకోవాలండి. 2 hours పక్కన పెట్టుకున్న తర్వాత మనము బాగా చికెన్ మ్యాగ్నేట్ అవుతుంది. అప్పటికప్పుడు వండుకున్నా సరే మ్యాక్సిమం 1 గంట అయినా సరే మ్యాగ్నేట్ చేసి పక్కన పెడితేనే చికెన్ దమ్ బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుందండి. నేనైతే 2 hours పక్కన పెడతాను. అప్పటికప్పుడు కూడా చేయాలంటే ఒక్కొక్కసారి కలిపేసి అది బాగా కుక్ చేసి చేస్తానండి. ఆ విధంగా కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఇదిగోండి అదంతా తీసుకొచ్చేసి మనం 2 hours అయిపోయిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని ఇలా కుక్ చేసుకోవాలి. కొంతమంది అయితే రైస్ డైరెక్ట్గా వేసేసి పెడతారండి. నేనైతే కొంచెం కుక్ అయిన తర్వాత పెడతాను. ఆ మసాలాలన్నీ చికెన్లోకి బాగా పడతాయి. నాకు ఇలా ఇష్టం. తర్వాత మనము రైస్ తీసుకోవాలండి. రైస్ క్లిప్ నేను ఏదో వేరే పని చేస్తూ తీయలేదు. రైస్ ముందు మన వాటర్ తీసుకుని దాంట్లోకి కావలసిన మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఎసరు మరిగాక రైస్ వేసుకోవాలండి. 1 kg రైస్ వేసుకున్నాను నేను. చూడండి ఎంత ఎసరంతా మరిగిపోయి కుక్ అయ్యాక వాటర్ వంచేస్తాను. అప్పుడు రైస్ అనేది ఇలా ఉంటుంది. ఆ రైస్ని తీసుకొచ్చి ఉడుకుతున్న చికెన్ ఉంది కదండి, ఆ దానిలో రైస్ అనేది వేయాలి. రైస్ వేసేసి బాగా మనం సమానంగా సర్వ్ చేసుకొని పైన మొత్తం రైస్ అనేది దీంట్లో వేసుకోవాలి. వాటర్ లేకుండా తీస్తాం కదండి రైస్. ఆ రైస్ మొత్తం ఇంకొని దీంట్లో ఇలా వేస్తాను. ఒక లేయర్ కింద చికెన్ ఉంటుంది, పైన లేయర్ అంతా రైస్ ఉంటుంది. మొత్తం రైస్ అంతా దీంట్లో వేసేసిన తర్వాత పైన మళ్ళీ మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అదేవిధంగా కొంచెం నెయ్యి ఉంటే కూడా నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫుడ్ కలర్ కూడా వాటర్లో కానీ మిల్క్లో కానీ కలుపుకొని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ వేయలేదు. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, కలర్ కాంబినేషన్ బాగుంటుంది. చూడండి ఇదిగో ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ నేను వేసి నెయ్యి కూడా వేసాను. అంతేనండి, దమ్ పెట్టేసుకోవడమే. ఫస్ట్ అయితే ఒక 10 minutes వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు. తర్వాత 20 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ అనేది దమ్ము బాగా అయిపోయి కుక్ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది రైస్ పెడతారు, అదైతే 45 minutes పడుతుంది. నాకు 30 minutes సరిపోతుంది. అదిగోండి బిర్యానీ కుక్ అయిపోయింది, చాలా బాగుంది కదండి. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.